బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ వ్యవహారంపై పోలీసులు సీరియస్ గా ఉన్నారు. ఇప్పటికే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న 11 మంది టీవీ నటులు, యూట్యూబర్స్ పై కేసులు నమోదయ్యాయి. 11 మందికి నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. యాంకర్ విష్ణుప్రియకు నోటీసులు జారీ చేసి పంజగుట్ట పోలీసులు విచారణకు పిలిచారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ వ్యవహారంపై పోలీసులు చాలా సీరియస్ గా ఉన్నారు. ఇప్పటికే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న 11 మంది టీవీ నటులు, యూట్యూబర్స్ పై కేసులు నమోదయ్యాయి. 11 మందికి నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. యాంకర్ విష్ణుప్రియకు నోటీసులు జారీ చేసి పంజగుట్ట పోలీసులు విచారణకు పిలిచారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ వ్యవహారంపై పోలీసులు చాలా సీరియస్ గా ఉన్నారు. ఇప్పటికే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న 11 మంది టీవీ నటులు, యూట్యూబర్స్ పై కేసులు నమోదయ్యాయి. 11 మందికి నోటీసులు కూడా జారీ చేసే అవకాశం ఉంది. ఇక యాంకర్ విష్ణుప్రియకు నోటీసులు జారీ చేసి పంజగుట్ట పోలీసులు విచారణకు పిలిచారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న వారందరిపై కూడా పోలీసులు కాస్త సీరియస్ గా ఉన్నారు. అలాగే ప్రమోట్ చేసిన వాళ్ళకి నోటీసులు కూడా జారీ చేసినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఇక యాంకర్ విష్ణుప్రియకు నోటీస్ జారీ చేసి విచారణకు రమ్మని చెప్పి సమాచారం అందుతోంది. క్రైమ్ ప్రవీణ్ మరిన్ని వివరాలు అందిస్తారు. ప్రవీణ్, బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్నటువంటి సినీ ప్రముఖులు కావచ్చు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతున్నారో పైన ఇప్పటికే పంజగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. దాదాపు 11 మంది పైన కేసు నమోదైంది. ఇందులో ముఖ్యంగా ప్రముఖ యాంకర్ గా ఉన్నటువంటి విష్ణుప్రియ కూడా ప్రస్తుతం అయితే నోటీసులు జారీ చేశారు. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలంటూ కూడా ఆమెకు ఇచ్చినటువంటి నోటీస్ లో కూడా పేర్కోవడం జరిగింది. మరోవైపు యాంకర్ శ్యామల వైసీపీ నేతగా ఉన్నటువంటి యాంకర్ శ్యామలతో పాటు మరికొంతమంది కూడా నోటీస్ జారీ చేసినటువంటి సందర్భం అయితే కనపడుతుంది. గత కొంతకాలంగా సోషల్ మీడియాలో వీళ్ళు ఇన్ఫ్లుయెన్సర్ గా ఉంటూ యూట్యూబ్ లైక్స్ కోసం మరోవైపు సోషల్ మీడియాలో వీళ్ళు ప్రమోషన్ చేయడంతో పాటు కొంత బెట్టింగ్ ను ప్రమోట్ చేస్తూ చాలా మందిని బెట్టింగ్ కు మళ్లించేటువంటి ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా ఇప్పటికే పంజగుట్టలో ఇచ్చినటువంటి కంప్లైంట్ మేరకే ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 11 మందిని కూడా నోటీసులు జారీ చేసి ఈ రోజు వారి విచారణ జరిపిన తర్వాత వీళ్ళ పాత్రకు సంబంధించి ఒక క్లారిటీ వచ్చిన తర్వాత అరెస్ట్ కూడా కొనసాగేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. గడిచినటువంటి 4 రోజుల నుంచి కూడా మనం చూస్తున్నాం సోషల్ మీడియాలో ఇప్పటికే ఆర్టీసీ ఎండీ పోలీసు ఉన్నతాధికారిగా ఉన్నటువంటి సజ్జనర్ దీనిపైన యుద్ధమే ప్రకటించాలని చెప్పాలి. ఎందుకంటే ఈ విధంగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ పేరుతోటి మనకు సినీ ప్రముఖులు ఆ బ్రాండింగ్ తోటి డబ్బులు తీసుకొని ఈ విధంగా ప్రమోట్ చేయడం సరైనటువంటి అంశం కాదంటూ కూడా సోషల్ మీడియా వేదికగా అతను క్వశ్చన్ చేస్తున్నటువంటి సందర్భం కనపడుతుంది. దీంతో పంజగుట్ట పోలీసులు నమోదు చేసినటువంటి కేసుకు సంబంధించి 11 మందిపై ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదైంది. వారికి కూడా నోటీసులు జారీ చేసి విచారణ జరుపుతున్నారు. విజయ చంద్రిక. థ్యాంక్ యూ ప్రవీణ్. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ వ్యవహారంపై పోలీసులు సీరియస్ గా ఉన్నారు. ఇప్పటికే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న 11 మంది టీవీ నటులు, యూట్యూబర్స్ పై కేసులు నమోదయ్యాయి. 11 మందికి నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. యాంకర్ విష్ణుప్రియకు నోటీసులు జారీ చేసి పంజగుట్ట పోలీసులు విచారణకు పిలిచారు.